నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు మన యొక్క హృదయ వాంఛను తీర్చి నిన్ను నన్ను కూడా తృప్తిపరిచి దీవించి ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. కాబట్టి గుర్తించి మనం దేవుడితో సహవాసం చేసి ఆయన మనకిచ్చేటువంటి మేలుయు సమాధానమును ఐశ్వర్యమును ఆనందాన్ని మనం పొందుకోవాలని ప్రభు పేరట ఈ ఉదయ కాలంలో మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసు ప్రభా నీకు స్తోత్రాలు. ఈ లోకంలో ప్రభా ఎంతో మందికితో నువ్వు సహవాసం చేసినప్పటికీ కూడా నీకు కావలసిన సమాధానమును, నీకు కావలసిన మేలును, నీకు కావలసిన ఆరోగ్యమును, నీకు కావలసినటువంటి సంతృప్తి నీకు కలగపోవచ్చు. యేసు వైపు నువ్వు చూసి ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడి వైపు నువ్వు చూసినప్పుడు, సమాధానకర్త అయినటువంటి యేసు వైపు నువ్వు చూసినప్పుడు ఆ సమాధానాన్ని ప్రభా నేను అనుగ్రహిస్తానన్న ప్రభా, నీ కొరకు నా కొరకు సమాధానం అనుగ్రహించడానికే పరమును వీడి భూలోకానికి వచ్చాను అన్న తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ప్రభా. ఎంతమంది అయితే ప్రభా నీ వైపు చూస్తూ ఉన్నారు ప్రభా, ఎంతమంది అయితే ప్రభా నీ యందు నమ్మిక కలిగి ఉన్నారు ప్రభా, ఎంతమంది అయితే ప్రభా నీ యొద్దకు వచ్చి ప్రభా దేవుడు నాకు సహాయం చేస్తాను విశ్వాసంతో వచ్చిన వాడిని ప్రభా, ప్రతి ఒక్క విశ్వాసాన్ని ప్రభా మీరు స్థిరపరుస్తారన్న ప్రభా. అమ్మా నీ విశ్వాసాన్ని స్వస్థపరిచిద్దన్న ప్రభా. ఇదిగో నా తండ్రి మీరు సెలవిచ్చిన వాక్కును బట్టి ప్రభా ఇదిగో నాయన బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించి నీ సన్నిధానంలో నుండి దీవించి పంపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు వినిచేట నీవు అనేకులు కూడా షేర్ చేసి ప్రతి ఒక్క కుటుంబంలో కావలసిన సమాధానము ఆరోగ్యము పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ